ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభువారు ఆయా గ్రామాలు కాలినడకతో తిరుగుతున్న ఆ రోజుల్లో ఆయన ఒక రోజున ఒక విషయాన్ని వివరంగా ప్రజలతో చెప్తున్నారు. 6వ అధ్యాయం మొదటి వాక్యం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ పేజీ 6వ అధ్యాయం మొదటి వాక్యం. మనుషులకు కనబడవలనని కాక యేసు ప్రభువారు చెప్తున్నారు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల ఆమేన్. అలా చేసినట్లయితే విన్నారా, యేసు ప్రభువారు తన దగ్గరికి వచ్చిన ప్రజలకి ఒక ఉపదేశాన్ని నేర్పుతున్నారు. ఉపదేశం అంటే పరలోకపు బోధ, లోతైన సత్యం అని అర్థం. తన ప్రజలకి ఆయన మేలులు మాత్రం చేసేవాడు కాక మరుగై ఉన్న సంగతుల్ని నేర్పించాడు. పరలోకపు విషయాల్ని మనుషులకు తెలియజేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఒక రోజున ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీ నీతి కార్యాలు మనుషులకు కనబడవాలని అన్నట్లుగా కాకుండా జాగ్రత్త పడండి. మరొకసారి చూద్దామా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. మీ నీతి కార్యాలు మనుషులకు కనబడవలనని వారి ఎదుట చేయకుండా జాగ్రత్త పడండి. అలా మనుషులు కనబడేటట్టుగా చేస్తే ఏం జరుగుద్ది? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫ్రూట్ దొరకదు. పరలోకమందున్న మీ తండ్రి దగ్గర ఫలము దొరకదు. బాగా గమనించాలి. ఇది ఆయన చెప్తున్న మాట. మనుషులకు కనబడేటట్లుగా మన నీతి కార్యాలు చేయకూడదు. చేయకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలట. ప్రియులారు, ఈ రోజున మనుషుల యొక్క బలహీనత అదేంటో అర్థం కాదు, కానీ ఏది చేసినా మనుషులకు కనబడాలి. ఓ దాన ధర్మం చేసినా, ఏమండి, ఒకరికి సహాయం చేసినా, మీకు తెలుసో తెలీదో, ఈ హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద పడుకునే వాళ్ళు కోకొల్లలు, అనాథలుగా. ఇంకా రైల్వే స్టేషన్ల దగ్గర అయితే చాలామంది అండి ఫ్యామిలీని విడిచిపెట్టేసి రకరకాల పరిస్థితుల్లో ఆ రోడ్డు ప్లాట్ఫామ్ల మీద ఉంటారు. వాళ్ళకి కొన్ని సంస్థల వాళ్ళు సహాయాలు చేస్తూ ఉంటారు. భోజనాలు పెట్టి, బట్టలు ఇస్తూ, దుప్పట్లు కప్పుతూ రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. చేసిన వాళ్ళు చేసినట్టుగా ఉండకుండా ఫోటోలు తీయటం, ఏమండి, సెల్ఫీలు తీసి స్టేటస్లో పెట్టను, గ్రూపుల్లో పెట్టను, ఇక రకరకాల తంతు చూస్తుంటాం. యేసు ప్రభు చెప్తున్న పద్ధతికి మనుషులు చేస్తున్న పద్ధతులకి చాలా తేడా ఉందండి. ఆయన అంటారు, మనం చేసే నీతి కార్యాలట ఎవరు కనబడకూడదు, మనం జాగ్రత్త పడాలట. అర్థమవుతుందండి? మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడాలి. అలా గనక చేయకపోతే రహస్యమందున నీ తండ్రి దగ్గర మీకు ఫలం దొరకదు. మీ పరలోకపు తండ్రి దగ్గర ఫలం, మనం ఏది చేసిన ఫలం దేవుని దగ్గర పొందుకోవాలి. ఆమేన్. మనకు ప్రతిఫలం ఎక్కడ రావాలా? దేవుని దగ్గర నుంచి రావాలి. ప్రియులారా, ఓ చక్కని సందేశాన్ని మీతో వివరంగా చెప్తాను, బాగా ఆలకించాలి. ఈ అధ్యాయంలో ప్రభువు చెప్పిన ఓ చక్కని మాట ఏంటంటే, రహస్యమందు చూచుచున్న మీ తండ్రి అనే మాట ముమ్మారు కనబడుతుందండి. ఈ అధ్యాయం మీరు తర్వాత జాగ్రత్తగా గమనించండి, చదవండి. రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమె మన తండ్రి ఎక్కడున్నాడండి?
రహస్యములో ఎవరికి కనబడినట్లుగా, ఎవరికి అర్థం కాకుండా ఉన్నాడు. బాగా వినా, మన తండ్రి ఎక్కడ ఉన్నాడండి? పరలోకపు తండ్రి రహస్యమందు ఉన్నాడు. రహస్యములో ఆయన మనల్ని చూస్తున్నాడు. మన చర్యలను కానీ, మన ప్రవర్తన కానీ, మన అనుభవాలను కానీ మనల్ని నిలువెల్లా చూసే దేవుడు ఆకాశమందు ఉన్నాడు అనేది 100% సత్యం. ప్రియులారా, బాగా గమనించాలి. ఈ అధ్యాయంలో యేసు ప్రభువారు 3 విషయాలను చెప్తారు. మొట్టమొదటిది ధర్మాన్ని గూర్చి. ఏంటది? ధర్మం అంటే దానం. మనం కూడా లోకస్తుల వలె దానాలు చేయకూడదు. కంటికి కనబడేటట్టుగా, ప్రజలు మెచ్చుకునేటట్లుగా, ప్రజలు చూసి శబాష్ అనేటట్లుగా చేయకూడదు. మనం ఎవరికైనా సహాయం చేయాలంటే లేదా హెల్ప్ చేయాలంటే బాగా వినండి, యేసు ప్రభు చెప్పిన పద్ధతినే మనం పాటించుదుము గాక. ఆమె ఎట్లా చెప్పాడు ఆయన? నీవు ధర్మము చేయనప్పుడు, రెండో వాక్యం, నీ ముందర బోర ఊదింపవద్దు, అది అక్కడే పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నీవైతే ఏం చేయనప్పుడు? ధర్మం అంటే దానం. విన్నారా? సుబుద్ధి గల భార్య యెహోవా దానం. అంటే దానం అంటే తిరిగి తీసుకోకుండా ఇచ్చేసేది. నీవు కూడా దానం చేయటం నేర్చుకోవాలని. అన్యులు ఈ విషయంలో చాలా బాగా నేర్చుకుంటారు. విన్నారా? ఆ దానమే వాళ్ళకి పుణ్యం అని, ఆ దానమే వాళ్ళని ముక్తిలోకి నడిపిస్తుందని వాళ్ళ నమ్మకం. అయితే మనకి ప్రభు చెప్పారు కనుక మనం దీన్ని పాటించాలి. ఈ మాట చెప్తుంది మనుష్యుడు కాదు, మహాకాశాలు విడిచిపెట్టి వాక్యమే శరీరధారిగా మారి రక్త మాంసాలకు దిగి వచ్చి ఆ రక్త మాంసాల్లో ఉన్న దేవుడు ప్రజలతో మనుషులతో చెప్తున్న బోధ అదేంటంటే, నీవైతే ధర్మము చేయనప్పుడు ఆమేన్. మనం ఎవరికైనా దానం చేసినా, సహాయం చేసినా అది ఎట్లా ఉండాలా? సీక్రెట్గా ఉండాలి. నేను వాళ్ళకి అది ఇచ్చాను అని 100 మంది చెప్పకూడదు. నేను వీళ్ళకి ఇది చేశాను అని 10 మందితో చెప్పుకోకూడదని. రహస్యముగా. ఇది మనం నేర్చుకోవాల్సిన అనుభవం. నీవైతే ధర్మము చేయనప్పుడు రహస్యముగా ఉండు నిమిత్తం ఆమె ఎట్లట నీ కుడి చేత్తో చేసింది ఉంటుందా? 2 చేతులు మనవే కదండి. ఈ కుడి చేత్తో చేసిందంటే ఎడమ చేతికి కూడా తెలియకూడదంటే అసలు నిన్ను నీవే మర్చిపోవాలి. నేను కాదు చేస్తుంది, దేవుడు నాతో చేయిస్తున్నాడు అని అనుకోవాలి. ఏమండి, ఒకరికి సహాయం చేసే సామర్థ్యం దేవుడు ఇవ్వకపోతే మనకి ఎక్కడదండి? ఒకరికి ఇచ్చే పరిస్థితి దేవుని ద్వారా తప్ప మనకి ఎక్కడది? అందుకని నీవు ధర్మము చేయనప్పుడు అది ఎలాగుండాలంటే రహస్యంగా ఉండాలి. సీక్రెట్. ఇచ్చినోడికి తెలియాలి, నీకు తెలియాలి. ఇంకా యేసు ప్రభు మాటల్లో చెప్పాలంటే కుడి చేత్తో చేసింది అనగా నీ చేత్తో చేసింది పుచ్చుకున్నవాడి ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అర్థమవుతుంది కదండి? ఆమె అలాగైతే అండర్లైన్ ఒకటి ప్రభు చెప్పారు ఈ అధ్యాయంలో, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మొదటిది ధర్మం చేసే విషయంలో. ధర్మం మనం కూడా ఈ అలవాటు చేసుకోవాలి. ప్రియులరా, మనకు కలిగింది వింటున్నారా, ఇవ్వాలి, దాచుకోకూడదని. ఆహారం అయినా, బట్టలైనా, డబ్బు అయినా నీకు కలిగింది. నాకు అంతుంటే దానం చేస్తాను అనుకోకూడదు. ఉన్న దానిలో నుంచే, కలిగిన దానిలో నుంచే నీవు చేతులు చాపడం నేర్చుకోవాలి. ఆమె ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును. ఆమె అణిచి కుదిలించి అంచుల మట్టుకు దిగజారునట్టుగా మనుషులు నీవు ఎట్టి కొలత కొలుస్తావో అట్టి కొలత నీకును కొలవబడుతుంది అనేది లేఖనం.
అందుకని మనకు కలిగిన దానిలో నుంచే నువ్వేం చేయటం నేర్చుకోవాలా? ధర్మం చేయటం నేర్చుకోవాలి. ఎలా చేయాలట? రహస్యంగా చేయాలి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. ఆమేన్. ఇది మొదటి విషయం. రెండవది, నీవు ప్రార్థన చేయనప్పుడు. రెండవది చదువుదాం, 5వ వాక్యం నుంచి త్వరగా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వీధి మూలల్లోనూ వారు నిలబడి వారికి ఇష్టం. మీరు గమనించాలా, మనుషులకు కనబడేటట్టుగా చేసిన, మనుషులు కనబడేటట్టుగా ప్రార్థించిన ప్రభు అంటారు వారి ఫలం ఇక్కడే పొందేశారు. ఇక పరలోకంలో వాళ్ళకి ఫలం లేదు. వింటున్నారండి? మనం చేసేది ఒకటి, ఎవరికైనా సహాయం చేసినా ప్రతిఫలం ఎక్కడి నుంచి ఆశించాలా? నేను అప్పుడు మీరు బాధల్లో ఉన్నప్పుడు, అప్పుడు మీకు ఏమీ లేదు, అప్పుడు నేను ఎంత పెట్టాను అని అంటుంటారు కొంతమంది. అంటే వాళ్ళ ఫలం ఎక్కడే రాలిపోయినట్టు అర్థమైంది. వింటున్నారు? ఎవరికి చేసిన మనం దెప్పు పొడుపు మాటలు మాట్లాడకూడదు. చేసింది ఎవరి కొరకు? ఎవరు చేయమన్నాడు నిన్ను? దేవుని ప్రేమను బట్టి చేసావు. నోరు మూసుకోరాదు. మనకు ప్రతిఫలం ఎక్కడి నుంచి రావాలట? రహస్యమందున్న దేవుని యొద్ద నుండి రావాలి. స్తోత్రం. మొదటిదండి ధర్మం. రెండవది ప్రార్థన. యేసు ప్రభువు వారు చెప్తారు, వేషధారులట. ప్రార్థనలు కూడా ఎవరుంటారండి? ప్రార్థన చేసే వాళ్ళు కూడా. ప్రార్థన అనేది ఒక వేషం. విన్నారా? కొంతమందికి పబ్లిక్ మీటింగ్లు కనుక, మీరు కాదులే, వాళ్ళకి ప్రార్థనకి అవకాశం ఇవ్వకపోతే ఏం అలుగుతారో. కొంతమంది పాటల పిచ్చ ఉంటుందండి. పాటల పిచ్చ. వాళ్ళకి సరిగ్గా పాడడం చేత కాకపోయినా మైక్ ఇవ్వాలి. ఎందుకని? చర్చిలో మైక్ ఇస్తే పాడరు. ఎక్కడ కావాలా? మీలే ఊరు అలాంటి వాళ్ళు లేరు, దేవుడి దయ వల్ల. కొంతమంది నాకు బాగా తెలుసు, వాళ్ళు వచ్చేదే పాటల కోసం. మైక్ కానీ పొరపాటు టైం లేక ఇవ్వకపోయామా వాళ్ళ ముఖం 2 అంతలు అయిపోతుంది. వాళ్ళ ముఖాలు చూడగానే అర్థం, అరే పాట ఇవ్వలేదుగా వీళ్ళకి, ఇక వీళ్ళతో ఉందే నాకు ఇప్పుడు అని అనుకోవాలి. వింటున్నారండి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? పబ్లిక్లో మాకు రికగ్నైజింగ్, పబ్లిక్లో నా స్వరం వినాలా? ఎందుకు వినాలి? ఏమిటా బాధ మాకు? విన్నారా? ఏమిటా బాధ మాకు? ప్రియులారు, అందుకనే ప్రభు అంటారు, నీవు వేషధారుల వలె కనబడకూడదు ప్రార్థన చేయటానికి కూడా. అందుకే యేసు ప్రభు వారి అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మాట్లాడారు. ఒకటి, ధర్మము చేయనప్పుడు. రెండవది, ప్రార్థన ఎట్లా వెళ్ళి ఒక్క నిమిషం, వేషధారుల వల్లే చేయకూడదట. వారు పబ్లిక్లో కనబడాలని వీధి మూలల్లోనూ సమాజ మందిరాల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. విన్నారా? మందిరాల్లో ఎట్లా ఉండాలో కూడా నేర్చుకోవాలని, సమాజ మందిరంలో ఎలా ఉండాలో కూడా తెలిసి ఉండాలి మీకు. మరుగై అవకాశం ఇచ్చాడా? స్తోత్రం. అవకాశం లేదా? దేవానికి వందనాలు అనుకోవాలా. ఎట్టున్నారా? నన్నే గుర్తుపట్టాలి, నాకుతోనే చూపించాలి, నాతోనే అనే ఆ స్పిరిట్ ఉందే, అదొక దెయ్యం. అర్థమవుతుందండి? అదొక దెయ్యం అండి. తెలుసా? ఆ అపవాదిగాడు కూడా నన్ను గుర్తించట్లేదని అసూయతో పరలోకం నుండి నెట్టివేయబడి ఈ రోజున మనుషులందరిలో ఆ స్పిరిట్ని వాడు ప్రవహింపచేస్తున్నాడు. ప్రియులారా, మనల్ని గుర్తించేవాడు ఆకాశమందు ఉన్నాడు. ఆమె నీ కష్టాన్నైనా, నీ ప్రయాసనైనా, నీ విలువని ఆకాశమందున్న దేవుడు గుర్తుపడతాడు. ఇప్పుడు సమూయేలు వెళ్ళి మీ ఇంట్లో ఒకరిని రాజుగా చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న అందరినీ చూపించాడు, కానీ దావీదు పేరు ఎత్తలేదండి, దావీదు పేరు చెప్పలేదండి. ఎందుకంటే ఆ ఇంట్లో దావీదుకి విలువ లేదు, గౌరవం లేదు. కానీ ఆకాశమందున్న దేవుడు గుర్తు చేస్తున్నాడు, వీళ్ళెవ్వరు కాదు, మరెవరు అని వాళ్ళ నాన్న అడిగితే అప్పుడు గుర్తొచ్చాడు. ఏమని? నాకు ఒక కడసారిగా ఒకడు ఉన్నాడు, వాడి పేరు దావీదు, వాడు గొర్రెలు కాసుకుంటూ ఊరు బయట ఉన్నాడయ్యా, ఇంట్లో లేడు. అంటే సమూయేలు అంటాడు,
అతన్ని కట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి అర్జెంట్ పిలిపించుకురా. వాడు వద్దండి, వాడు రాజుకు పనికిరాడండి, వాడు వేస్ట్ అండి బాబు అంటాడు వాళ్ళ నాన్న. విన్నారండి? ఆకాశమందున్న దేవుడు దావీదు ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెడతా ఉన్నాడో అతను చూసిన వెంటనే అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం, హల్లెలూయా. మనుషులను గుర్తుపట్టేవాడు ఎవరో తెలుసా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను ఎవరిని చూస్తానో తెలుసు. నేనేం చూస్తానో తెలుసునా? మనుషుల అంతరంగాన్ని చూసే దేవుడు. మనుషులు పై రూపం మాత్రం చూస్తారు, ఆకాశమందున దేవుడు నీ అంతరంగం అంతా చూస్తాడు. అందుకే గుర్తింపు అయినా గౌరవం అయినా ఏవండి ఏదైనా కానివ్వండి దేవుని నుంచి రావాలి. ఘనత అనేది ఎవరి నుంచి రావాలా? దేవుని యొద్ద నుంచి రావాలి. కొంతమంది సమాజ మందిరంలోనూ వీధి మూలల్లోనూ నిలవబడి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం. వీళ్ళెవరు? వేషధారులు. ఇంట్లో చేయరండి, ఇంట్లో చేయరు. పొలం అంటే బయటకు వచ్చి గంటలు 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 చేసేస్తారు. అర్థమవుతుందా? ఎక్కడ ఎట్లా చేయాలో, ఎప్పుడు ఏ మాటలు మాట్లాడాలో కొంచెం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రియులారా, ఆలోచించాలి. సమాజ మందిరాల్లో ఎట్లా ఉండాలి, వీధి మూలల్లో ఎట్లా ఉండాలి మనకు తెలుసు ఉండాలి. అలా కనుక మనం చేస్తుంటే మనుషులు కనబడతాం, మనుషులు గుర్తుపడతారు. మనం గుర్తుపట్టాల్సిన మనుషులు కాదు. అందుకే యేసు ప్రభువారు చాలా తేటగా చెప్తారు. ఏమంటారంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎట్లా చేయాలట? నీ గది, అయ్యా మాకు ఉన్నదే ఒక గది బాబా, మళ్ళీ నాకు గది ఎక్కడ తెచ్చేది అని అనుకోకండి. మనకంటూ ప్రార్థనా స్థలం ఒకటి నిర్ణయించుకోవాలి. మీరు చూడండి, అన్యుల్లో ఇండ్లల్లో దేవుడి గది అనేది ఒకటి పెడతారు. దేవునికి స్థానం, దేవునికి పూజ గది అని ఒకటి పెడతారు. అంటే అర్థం ఏంటి? ఎంత ఇరుకుగా ఉన్నా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థలం అని. మరి మనకు తెలియలేదే ఈ సత్యం. అందుకని ఇక నుంచి నీ ఇంట్లో ఒక స్థలాన్ని నిర్ణయించుకోండి. ఇది ప్రార్థనా స్థలం, ఇది నేను ప్రార్థన చేసుకునే స్థలం అని ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడికే వెళ్ళి ప్రార్థన చేయాలి. చూడండి, దానియేలు ఇట్టి శాసనం చేయబడినని తెలిసిన కూడా అటనట యెరూషలేము తట్టు కిటికీలు తీసాట యథావిధిగా ప్రార్థన చేయటం మానలేదు. స్తోత్రం. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మనకు అనవసరం. మన ప్రార్థనా స్థలం మనకు ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మీరు గమనిస్తే నీ గదిలోకి వెళ్ళి ఏమయ్యాలట? తలుపులేసి. అలాగని చెప్పి ఆకలి అవుతున్నా అరుస్తున్నా యేసు ప్రభు చెప్పాడు, తలుపులు వేసుకుని బయటికి రావద్దు అన్నాడని చెప్పి ఇంట్లో లేనిపోయిన గొడవలు పెట్టకండి. తలుపులు అంటే అర్థం ఏంటంటే మన తలంపులు మూసేయాలి. ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఏంటేంటో గుర్తొస్తాయి. ఒట్టప్పుడు పొరపాటును గుర్తురావండి. మీరు కాసేపు కళ్ళు మూసుకుని చూడండి, ఏంటేంటో గుర్తొస్తాయి. అదేంటో గుర్తుండదు. అదిగో ఆ తలుపులు మూయాలి. ఇప్పుడు నోవాహు ఓడ మీదకి నీళ్ళు వస్తున్నాయి. 40 రాత్రింబగళ్ళు నీళ్లు ప్రవాహం భూమి నుంచి ఆ పడవను తేలజేస్తే ఆ ప్రవాహపు నీళ్లు ఓడలోనికి రాకుండా నోవాహు ఏం చేశాడండి? తలుపుని మూసాడు. ఈ తలుపు మూయబడిన తర్వాతే ఈ ఓడ తేలటం మొదలైంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ తలంపులు కేంద్రీకరించకపోతే ప్రార్థనలో రకరకాల తలంపులు అలలో వచ్చి కొడుతుంటాయి కదా. ఈ తలుపు కనుక ముయ్యకపోతే ఈ తలంపులన్నీ కూడా నీ ఓడలోకి వచ్చి నిన్ను లేపనివ్వవు, నీవు దేవుడు కోరుకున్న ప్రయాణం చేయనివ్వవు. అందుకని ఏం చేయాలా? తలుపులు ముయ్యబడునుగాక. చెప్పాలి, అందరూ చెప్పాలా? ప్రార్థన చేసినప్పుడు ఏం ముయ్యాలండి? ఆ తలుపులు కాదు నేను చెప్పే సంగతి. ఎట్టున్నారండి? నువ్వు కాన్సన్ట్రేషన్గా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నన్ను అడగండి. అట్లా కాకుండా స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం అంటానే ఉన్నారా? మిమ్మల్ని అందరూ వచ్చి కదుపుతానే ఉంటారండి. ఒక కన్ను మూసి ఒక కన్నుతో స్తోత్రం అంటా ఉన్నారా? అందరూ వచ్చి కదుపుతారండి ఏకాగ్రతతో. చెప్పే కదా, తలుపులు మోయబడితే ఏమండి నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నీ పడవ నెమ్మదిగా తేలి
ప్రయాణం మొదలవుతుంది. ఆమేన్. రైట్. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలట? నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ఎవరికి ప్రార్థన చేయాలా? నీ తండ్రి ఎక్కడున్నాడు? రహస్యములో, కనబడకుండా ఉన్నాడు. రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము. ఆమేన్. మనందరికి తెలిసింది మాట్లాడండి, కొంచెం లోతుగా వివరించి ముగిస్తాను, ఆలకించ. ఒకటి, ధర్మం చేయనప్పుడు. రెండోది, ప్రార్థన చేయనప్పుడు ఏం మొయ్యాలా? తలుపులు మొయ్యాలి. నీ గదిలోకి వెళ్ళాలి. వింటున్నారండి? వెళ్ళి ఎవరికి ప్రార్థన చేయాలా? కొంతమందికి ఫలానా వాళ్ళ నామంలో రికమెండేషన్లు అడుగుతుంటారు. వింటున్నారండి? వారి నామంలో, వింటున్నారా, అతిష్ట మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, ఇట్లాంటి కొంతమంది ఉన్నారండి. ఈ రికమెండేషన్ ప్రార్థనలు చల్లవండి బాబు. వింటున్నారా? రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యవలెను. అప్పుడు రహస్యమందున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. విషయం ఏంటంటే రహస్యంగా చేయాలి. ఒకటి దానం, రెండవది ప్రార్థన. నీ ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావో ఎవరికి తెలియాల్సిన అక్కర్లే. వింటున్నారండి? నీ ప్రార్థన సీక్రెట్గా, వ్యక్తిగత ప్రార్థన గురించి అండి. సమాజంగా చేసేటప్పుడు ఓ మూలకి వెళ్ళిపోయి చేయమని కాదు నేను చెప్పేది. మీరే చెప్పారు కదండి, మూలకెళ్ళ మన తలుపులు వేసుకోమని మీరే కదండి పోయిన ఆదివారం చెప్పారని. అలా కాదండి బాబు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు మాత్రం నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. ఆమె రహస్యంగా దేవుని చేసే ఆ ప్రార్థన ఉందే, అదేం చేస్తుందంటే నీకు ప్రతిఫలాన్ని తెస్తుంది. స్తోత్రం. ఇదే అధ్యాయంలో ప్రభు మరొక విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. నీవు ఉపవాసం చేయనప్పుడు, 16వ వాక్యం. ఎట్లా? మనుషులు కనబడేటట్టుగా ప్రార్థన చేసినా, నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నానా, నన్ను ఎవరు కదపకండి, ఎక్కువ మాట్లాడించకండి అంటుంటారు కొంతమంది. నేను ఉపవాసం ఉన్నానా అని చెప్పుకుంటారండి. చెప్పాలి కలిసిన అక్కరే లేదు. విన్నారా? కొంతమంది అండి ఉపవాసం ఉన్నట్టు ఊరంతా తెలియాలి. అదో ఆనందం వాళ్ళకి. వీళ్ళందరినీ యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? వేషం. అలా ఎవరు చేయమన్నారు నిన్ను? అందరూ ఉంటున్నారుగా 40 రోజులు, నేను కూడా ఉందామని. మొదటి రోజు బాగానే ఉన్నావు, రెండో రోజు కొంచెం అటు ఇటుగా ఉన్నావు, మూడో రోజు నుంచి మొదలెట్టేస్తా. నేను అప్పుడే 3వ రోజుకి వచ్చేసా. ఏది? 40 రోజుల్లో 3వ రోజుకి వచ్చేసా. వచ్చావు ఏంటట? అందరూ తెలియొద్దా? ప్రియులారా, ఉపవాసం ఉన్నా కూడా ఎవరికి చెప్పకూడదు. ఆమె అది కూడా ఎలాగ ఉండాలట? రహస్యముగా. స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు ఉపవాసము చేయనప్పుడు ఎట్లా చేయాలట? కాక ఉపవాస ప్రార్థన కూడా ఎవరికి చూడాలండి? ఎవరికి కనబడాలండి? రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని. ఆమె అక్కడ చెప్పారు, ప్రార్థన చేసేటప్పుడు తలుపులు మొయ్యాలి, నీ గదిలోకి వెళ్ళాలి. అదొక కండిషన్. నీ గది, నీ తలుపులు మొయ్యబడాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఉపవాస ప్రార్థన చేయనప్పుడు తల అంటబడాలి, ముఖము కడగబడాలి. అర్థమవుతుందా? ముఖము కడగబడాలి, తల అంటబడాలి. అదేనండి తలస్నానం చేసుకునే ఫాస్టింగ్ ఉంటానండి. రోజు తలస్నానం చేయమంటే జలుబు చేస్తుంది కదండి, ఎట్లాగండి? నేను చెప్పే తలస్నానం గురించి అది కాదు. తల అంటబడటం అంటే అర్థం ఏంటంటే 23వ కీర్తనలో దావీదు గారు అంటారు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో తల అంటాలి అంటే 1 లీటర్ డబ్బా పోసేసుకోమంటారా అండి? అలా కాదండి. నూనెతో తల అంటుకోమంటే అర్థం ఏంటో తెలుసునా? ఇది దాని అర్థం ఏంటంటే, నూనె అంటే దైవ అభిషేకానికి గుర్తు. నీ తల మీద దైవ అభిషేకం అనే కిరీటము ఉండాలి. స్తోత్రం. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే ఆత్మ అభిషేకం అనేది నీ తల మీద ఒక కిరీటం. ప్రియులారా బాగా వినండి, ఆ ఆత్మ అభిషేకపు నడిపింపును బట్టే ఉపవాసం ఉండాలి. కొంతమందికి అండి
కొంతమందికి ఇంట్లో ఏం బాగుంటలేదండి. ఇంట్లో ఎప్పుడు బాగుంటుందా? కొన్నిసార్లు అందుకని ఒక వారం రోజులు ఫాస్టింగ్. ఎందుకు ఎవడు చెప్పాడు నీకు? ఏది ఇంట్లో అంతా బాగుంటలేదండి, సమస్యలు ఎక్కువైపోతున్నాయండి, నాకు కూడా ఏంటో తేడా ఉందండి, అందుకని వారం రోజులు ఫాస్టింగ్. అంటే ఈ ఫాస్టింగ్ని నీవు నిర్ణయించుకున్నావు కానీ దేవుడు ప్రేరేపించలేదు. అర్థమవుతుందండి? అలాగా ఒంటి మీదకి రోగాలు తెచ్చుకుని సాగుకు తెచ్చుకోకండి. దైవ ఆత్మ ప్రేరేపణ లేకుండా ఉపవాసం ఉండకూడదు. యేసు ప్రభుకి ఎవరు చెప్పారు మరి 40 రోజులు ఉపవాసం చేయమని? బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన మీదకి ఎవరు దిగి వచ్చారండి? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చారో పరిశుద్ధాత్మ పావుర ఆకారం వల్ల ఆయన మీదకి వచ్చెను. వచ్చిన వాడు మీకు తెలుసున ఆత్మ చదువుతారా? 40 దినములు శోధించుటకు ఆత్మ చేత ఆయన కొనిపోబడెను. ఎక్కడ అది? 4వ అధ్యాయం మొదట. రైట్. అమ్మ మరలా చదువు, ఫస్ట్ నుంచి చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చి వింటున్నారా? నడిపింపు ఎవరిదై ఉండాలా? బాగా వినాలా. పిచ్చి ఉపవాసాలు చేయకండి. అసలు అవసరం లేకుండా ఉపవాసాలు చేయకండి. వాళ్ళు ఎవరికో బాగోలేదని నువ్వెందుకుంటావు? వాళ్ళు ఉండరా? ఎవరికి బాధో వాళ్ళే పడాలి. నీ ఇంటి సమస్య అయితే ఉండు, తప్పేం కాదు. నీకు ఉపవాసం చేయాలని అనిపిస్తే నీకు కాదు అనిపించాల్సింది, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి. అర్థమవుతుందా? బాప్తిసం పొందిన వెంటనే యేసు ప్రభు ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు ఆయనకి? వింటున్నారా? 40 దినములు ఆత్మ చేత నడిపింపబడి ఆమె వింటున్నారా? అది ఆత్మ నడిపింపుతో మొదలైన ఉపవాసం. అర్థమవుతుందండి? ఈవెన్ ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా నీకు నడిపింపు లేకుండా చేయొద్దు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అన్ని రోజులు ఉన్నారు, వాళ్ళను కాదు వీళ్ళను కాదు, నీకు ఒక నడిపింపు ఉండాలి. దేవుని ఆత్మ బయలుపరిస్తేనే చేయండి, లేకుండా చేయొద్దు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇక్కడ 3 విషయాల్ని మాట్లాడుతున్నారు 6వ అధ్యాయం. ఒకటి ధర్మాన్ని గూర్చి, రెండవది ప్రార్థన గురించి, మూడవది ఉపవాస ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె వింటారా మనుషులు కనబడవాలని ఉపవాసం చేయొద్దు. ఉపవాసం చేసేటప్పుడు 2 కండిషన్లు ఉన్నాయండి. ఒకటి తల అంటబడాలి, అంటే ఆత్మ చేత నింపబడి ఆత్మ నడిపింపు ద్వారా ఉపవాసం ప్రారంభించాలి. నా మాట అర్థమవుతుందా? ఉపవాసం ప్రార్థన చేయాలంటే మీకు ఎవరు ఉండాలి? ఏ నడిపింపు ఉండాలి? మాకు అస్సలు నడిపింపు లేదని ఏడాది పాటు ఉపవాసం చేయకుండా ఉండేరు కాక కాదు, అప్పగించుకుని దేవుని ఆత్మ సంఘాన్ని ప్రేరేపించినప్పుడు లేదా సేవకులు ప్రేరేపించినప్పుడు ఆ 40 దినాలు మీరు ఖచ్చితంగా ఏకీభవించాలా. అది మనుషుల ప్రేరేపణ కాదు, దేవుని ఆత్మ ప్రేరేపణ కనుక అందరూ లోబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన, మూడవది ఉపవాస ప్రార్థన చేసిన ఎవరు నడిపింపు ఉండాలా? నూనెతో తల అంటబడాలి. నీ తల అంటుకుని, రెండవది ఏమంటాడు ప్రభు? నీ ముఖము కడగబడాలి. అంటే మాటికి స్తోత్రం అని లీటర్ నీళ్ళు 5 నిమిషాలు కడగమని కాదు నేను చెప్పాను. అర్థం ఏంటో తెలుస్తుందండి? యేసు ప్రభు వారు పేతురు, యాకోబు, యోహాన్ని రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆయనట ప్రార్థన చేస్తూ ఉండగా ముఖరూపము మారెను, వస్త్రములు దగదగ మెరుస్తూ ఉన్నాయి. రూపాంతరం చెందాడు, ముఖరూపము మారెను. అంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థన, నీ ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము మండాలి. ఆమె మోషే 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు గడిపినప్పుడు ముఖము మండుతూ ప్రకాశిస్తూ ఉన్నదట, ముఖము కాంతి చేత నింపబడిందట. అంటే అర్థం ఏంటంటే అదిగో రూపాంతరపు చేత కడగబడాలి, రూపాంతరం చెందాల.
వింటున్నారండి? ఉపవాస ప్రార్థన ముఖాలు చూడండి ఎంత గ్లోరిఫైగా ఉంటాయో తెలుసా, ఎంత మహిమతో ఉంటాయో తెలుసునా. అందుకని తరచుగా వారానికి ఒక రోజు, మీకు తెలుసో తెలీదో, ఆరోగ్యరీత్యా రీత్యా వారానికి ఒకసారి కనీసం మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. ఉపవాసం పులోమంటే బస్తాలు ఖాళీ చేయకండి, నా మాట ఏనండి. ఆరోగ్యరీత్యా ఆత్మీయరీత్యా అది అవసరం. ఉపవాస ప్రార్థన ప్రభు చెప్తున్నారు, నీ ముఖం కడగబడాలి, నీ తల అంటబడాలి. అలా చేస్తే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏం కలగాలి? మనకి తల అంటబడినట్లుగా ఫీలింగ్ కలగాలి. నీ తలని ఆత్మదేవుడు అభిషేకించినట్లుగా అనుభవం నీకు కలగాలి. రెండోది, నీ ముఖము కడగబడినట్లుగా కనబడాలి. ఆమె అర్థమేంటి? ముఖ రూపము ఉపవాస ప్రార్థనలో మారాలి. అలాంటి లోతైన ప్రార్థన నువ్వు చేస్తే అప్పుడు అలాంటి ఉపవాస ప్రార్థన చేయాల. వింటున్నారా? ఈ ఒట్టొట్టి ఉపవాసాలు వింటున్నారా? ఒక ఆయన కొత్తలో రక్షించబడి ఉపవాసం ఉండలేక, పాస్టర్ గారు ఉప్మా తినొచ్చా, అన్నం తినొద్దు కానీ ఉప్మా తినొచ్చా అంటే 2 ప్లేట్లు తినేసాడట. వింటున్నారండి? 2 ప్లేట్లు జీడిపప్పు ఉప్మా చేయించుకొని మధ్య మధ్యలో ఆకలి అవుతుంది, 1 లీటర్ పాలు తాగేసి ఏం తినపోతే పళ్ళు తినమన్నారని చెప్పి 1/2 డజన్ చక్కెరకేళి తింటే ఇంకేం ఉపవాసం అండి? వింటున్నారండి? 1/2 లీటర్ పాలు తాగి 2 ప్లేట్లు జీడిపప్పు ఉప్మా తిని ఏమండి డజన్ చక్కెరకేళీలు తింటే ఇంకేం ఉపవాసం? అన్నం కంటే అది మేలు కాదు. అట్లాంటి ఉపవాసాలు ఏడాది పొడుగులో చేసిన తప్పు లేదు. ఎందుకని? ఏ నీరసం లేదు కదా. వింటున్నారండి? అన్నం తింటే షుగరే కదా. ప్రియులారా, ఇట్లాంటి ఉపవాసాలు కాదండి బాబు. అందుకే యాకోబు భక్తుడు చల్లగా భలే మాట అంటాడు. యాకోబు పత్రిక తెలుసా? తీస్తే చదవండి. యాకోబు పత్రికనా? ఇట్టి ఉపవాసం నాకు ఇష్టమా? ఎక్కడది? అది ఆపరే. అదే యెషయా గ్రంథం 58 7వ వాక్యం. రైట్ చదువు. తప్పింపకుండుటయు దిక్కుమాలిన భేదల్ని ఇంట చేర్చుకొనుటయు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇచ్చుటయు. ఏంటన్నారా? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? చెప్పాలా? ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం చేయాలట? నీ ఆహారం నువ్వు తినేదానిలోనే ఆకలిగా ఉంటే వాడికి పెట్టాలి. ఓకే. రెండవది, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకుని తిరగకూడదు. కొంతమందికి రక్త సంబంధికుల దగ్గర కోపతాపాలు ఉంటే ఏమండి ఆడు తిరిగి ఇటు తిరిగిపోతూ ఉంటారు. తూర్పు పడమరే, ఉత్తరం దక్షిణమే, పొరపాటున కలవి. వింటున్నారా? అట్లా కాదట. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు చేర్చుకునుటయు వస్త్రహీనునకు ఇదే కదా. అది ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయాలి. అది ఆయనకి ఇష్టమైన ఉపవాసం. మీరు బాగా గమనించండి. 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 1 ధర్మం, 2 ప్రార్థన, 3 ఉపవాస ప్రార్థన. ఈ 3 దేవుని మనస్సులో ఉన్న కోరికలు, మన ద్వారా దేవుడు చేయించాలనుకుంటున్న కార్యక్రమాలను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇతరులకి గుప్పిలి విప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇప్పాలి? బాగానండి అప్పులను తీరిపోయినాకండి, నాకు 10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చూశారు, అప్పుడు ఒక్కొక్కరికి 100 రూపాయలు పంచుతానండి. ఏది? 10 లక్షల అకౌంట్లు ఉంటేనట ఒక్కొక్కడికి 100 రూపాయలు పంచుతూ మొదలెడతారట. నీ జీవితంలో జరగదు అది. ఎందుకని? ఆ 10 లక్షలు వచ్చేది లేదు, నువ్వు ఇచ్చేది లేదు, చచ్చేది. ఇచ్చే గుణం అనేది లేమిలోంచి మొదలవుతుంది. మీకు చరిత్రలో కూడా కొన్ని ఆధారాలు చూపిస్తాను.
మీరు బాగా వినండి. ఆమె ఒకటి ధర్మము చేయనప్పుడు, రెండోది ప్రార్థన చేయనప్పుడు, మూడోది ఉపవాస ప్రార్థన చేయనప్పుడు ఆయన చెప్పారు కొన్ని కండిషన్లు. ఇలా గనక మీరు చేస్తే రహస్యమందున్న నీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె ఇప్పుడు తలపైకి ఎత్తండి, కొన్ని చరిత్రలు మీకు చెప్పాలి. రైట్? రహస్యమందున్న దేవుడు, మన దేవుడు ఎక్కడున్నాడు? మన పరలోకపు తండ్రి ఎక్కడున్నారండి? శరీరపు తండ్రి భూమి మీద ఉన్నా లేకపోయినా స్తోత్రం. కానీ స్థిరమైన తండ్రి, ఎల్లకాలం ఎల్లవేళలా ఏమండి యుగ యుగాలు నిలిచే తండ్రి మనకి రహస్యమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? రహస్యమందున్న మన తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. మీకు ప్రతిఫలం ఇచ్చును, మీకు ప్రతిఫలం ఇచ్చును. రైట్? ఒకసారి మోషే తర్వాత యెహోషువకి నాయకత్వం అప్పగించబడిందని. మొదటి అధ్యాయంలో నేను నా వల్ల కాదు బాబు నీకు దండం అని ఏడుస్తుంటే దేవుడు భుజాన్ని తట్టి, ఒరే దిగులు పడకరా, జడేయకురా, నిబ్బరంగా ఉండరా, మోషేకి తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడై ఉంటారా అని ఎన్నో మాటలు చెప్తే, నిజంగా ఉంటారా? నిజం చెప్పుదా ఉంటారా అని ఎన్నో మాటలు అడిగించుకున్న తర్వాత, సర్లే నువ్వు ఉంటానంటున్నావు కాబట్టి నేను నడుస్తాలే అన్నాడు. ఏది? మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంకి వచ్చేసరికి యెహోషువ ఇప్పుడు భయం లేదు, దిగులు లేదు, ఏమండి జడీయటం లేదండి. ఆ రెండో అధ్యాయం మొదటికి వచ్చేసరికి యెహోషువ నాయకత్వాన్ని వహించి ప్రజలతో ఏమని చెప్తున్నాడు తెలుసా? చదవాలి. మీరు పోయి ఒక ఇద్దరిని పిలిచాడండి. రే బాబు, మనం వెళ్ళబోతున్న ఆ దేశాన్ని వేగు చూసిరండి. ముఖ్యంగా దేన్ని? యెరికో పట్టణాన్ని చూసిరండి. రహస్యంగా పంపాను. చెప్పాలా ఎట్లా పంపాడండి? మనకి కొన్ని సీక్రెట్గా ఉంటూ నేర్చుకోవాలి. మనకున్న బలహీనత ఏంటంటే, మనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే ఏమండి పక్కన వాళ్ళకి తప్ప ఊరంతా తెలిసేటట్టు చెప్తాం. వింటున్నారండి? కట్టుకున్న భర్తకి చెప్పం కానీ ఊరంతా చెప్పి వస్తాం. మన బలహీనతలు అట్లా ఉంటాయి. ఏవి రహస్యంగా ఉంచాలో ఏవి రహస్యంగా ఉంచకూడదో తెలియాలట. స్తోత్రం. ఇప్పుడు యెహోషువ ఇద్దరిని ఫస్ట్ టైం ఆ లీడర్షిప్ క్వాలిటీ చూడండి. పంపేటప్పుడు వాళ్ళిద్దరిని ఎట్లా చెప్తున్నాడు? డ్రమ్ము కొట్టండి రా, వీళ్ళు వెళ్తున్నారు, అందరూ బోర్లోదండి అట్లా చెప్తలేదండి. రహస్యంగా పిలిచి మీకు పని చెప్తున్నా, మీరు ఆ పట్టణానికి వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న విషయాలన్నీ కూడా చూసి ఆ పట్టణం యొక్క ఇన్ఫర్మేషన్ అంతా పొద్దున్నే పోయి సాయంత్రకాలం తీసుకుని రమ్మని చెప్పాడు. వింటున్నారా? మీరు చదవాలి. పంపెను, వెళ్ళి ఏంటికి వెళ్ళారు? పోవటం బస్తీ లీడర్ దగ్గరికి వెళ్ళాల, సర్పంచ్ దగ్గరికి వెళ్ళా. ఇది పట్టణం వివరాలు ఎవరి దగ్గర తెలుస్తాయి? చూడండి, వీళ్ళంతా తెలుగుగల్లోళ్ళు. ఈ ఊరు సంగతులన్నీ పొసగుచ్చినట్టు చెప్పగలిగిన ఒక మనిషి ఉంది. ఆమె ఊరు లోపల లేదు, ఊరు బయట ఉంది. పైగా సమాజంలో విలువలేని మనిషి ఆవిడ. ఇట్లాంటి మనిషి దగ్గర మనం ఎందుకు వెళ్తాం రాని? వీళ్ళిద్దరిలో ఎవడు అనలేదండి. ఇద్దరు కూడబలుక్కుని అదిగో రహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? చేరి చూసారండి ఇంటెలిజెన్సీ. ఈ యెరికో పట్టణంలోని ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా ఉందో తెలుసా? రాత్రి వచ్చిన సంగతి మధ్యాహ్నం కల్లా తెలిసిపోయింది. ఎంత ఫాస్ట్గా తెలిసింది చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడుతున్నారు పోలీస్ శాఖ వారు. వింటున్నారా? మిలిటరీ వారు కానీ ఇట్లాంటి టెక్నాలజీ వాడుతున్న ఈ రోజుల్లో హైదరాబాద్కి ఎవరు వస్తున్నారు? ఎవరు చెప్పగలరా? కొత్తోడు ఎవడో వచ్చాడు చెప్పగలరండి? ఎందుకు? మన బస్తీ కొత్త మనిషి ఎవరు వచ్చారో, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఇంతమంది పోలీసు వ్యవస్థ ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చింది కానీ పోయింది కానీ ఎవరికైనా తెలుసా? ఏది ఇప్పటికీ. కానీ ఆ యెరికో పట్టణం చూసారా ఎంత పటిష్టంగా ఉందో?
వింటున్నారండి? ఇజ్రాయేలీలోంచి ఇద్దరు మనుషులు మనల్ని వేగు చూడటానికి వచ్చిన పని కూడా కనిపెట్టేశారు. బాగా వినాలా, బైబిల్ చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. ఆ రోజులోని ఇంటెలిజెన్స్ ఎంత పక్కాగా ఉందో చూడండి. ఏది? ఎరుకో పట్టణం. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, ఏమండి, ఈ వ్యవస్థ లేవు, అంత టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఇద్దరు వ్యక్తులు ఎందుకు వచ్చారో, ఏ పని మీద వచ్చారో, ఎక్కడ ఉన్నారో కూడా కొన్ని గంటల్లో పసిగట్టేశారు. ఎంత ఫాస్ట్ ఉన్నారో చూడండి ఎరుకో పట్టణస్తులు. వెంటనే వెళ్ళిపోయి ఆ రహాబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు, పోలీసు వాళ్ళు, ఏమని, మాయ్ నీ ఇంటికి ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళారు, నేను చెప్పు అని ఆమెను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అప్పుడు ఆవిడేం చెప్పింది, చదవాలి. దాచిపెట్టి అది చూడండి ఎట్లా ఆన్సర్ చెప్తుందో. వాళ్ళు వస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారని నాకు తెలిసి వాళ్ళిద్దరినట్ట జమ్ము కట్టల కింద దాచిపెట్టేసి కిందకు వచ్చి, అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే, నాకు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. వింటున్నారా? ఊరు బయట గేట్లు ఉన్నాయి, కోట ఉంటుంది కదా, కోట. మీరు కొన్ని కోటలు ఉంటాయి, ఇప్పుడు గోల్కొండ కోట, అక్కడక్కడ రాజుల కోటలు మీరు చూస్తే కోట లోపల రాజు పరివారం సైన్యం అంతా క్వార్టర్స్ ఉంటాయండి. చుట్టూ కాపలాకి లోపలికి ఎంట్రన్స్ మాత్రం గేట్లు, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. రాత్రి అయ్యేసరికి చీకటి పడేసరికి గేట్లు మూసేస్తారు, ఎవరు బయట నుంచి రావటానికి లేరు. ఆ కోట గోడలకి ఆ ఇనుప సూదులు లాంటివి ఉంటాయి కదా, ఒకవేళ ఏనుగు వచ్చి పొడిచినా చచ్చిపోవాలి, అంతేగాని తలుపులు మాత్రం తీయబడ, అంత సెక్యూరిటీ. తలుపులు మూయబడే వేళకల్లా బయటికి వెళ్ళిపోదామని వాళ్ళు చెప్పుకోవటం విన్నాను. మీరు కానీ తొందరగా పరిగెడితే ఆ గేటు మూసే లోపల మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పింది. ఇక ఈ పోలీసు వాళ్ళు అందరూ కూడా పరిగెత్తారండి, గేట్ల దగ్గర అందరు కాపలా కాసి వీళ్ళు ఎక్కడున్నారని పట్టుకుందామని పరిగెత్తారు. తీరా చూస్తే వాళ్ళు లోపలే ఉన్నారు. మీరు విచిత్రమైన మాటలు అక్కడ గమనిస్తే, ఆ వేగుల వారు ఎక్కి వింటున్నారండి, పండుకోక ముందు వింటున్నారా, వాళ్ళని పోలీసు వాళ్ళు పంపించేసి రాత్రి ఇంచుమించు 9-10 గంటలప్పుడు పైకి వెళ్ళింది, మితి మీదకి వెళ్ళి, అయ్యలారా చూడండి ఆ మాటలు గమనించాల. వెళ్ళి వాళ్ళతో, ఎర్ర దుర్మార్గులారా నన్ను చంపడానికి వచ్చారా, మీరు మిమ్మల్ని పట్టించినందుకు నేను దొరికిపోయేదాన్ని, నా జీవితం ఆగమైపోయేది, నన్ను అందరూ మమ్మల్ని చంపేవాళ్ళు, మీరు రాక మా సావుకు వచ్చింది, దుర్మార్గులారా అని తిడతారు లేదండి. ఏమని అంటుంది ఆవిడ, అయ్యా మీ వలన ఈ దేశస్తులకు భయము చెడుననియు. ఏమెరుగును, నీకెట్లా తెలుసమ్మా, మేము ఫస్ట్ టైంగా ఈ పట్టణం వచ్చాము, మేము ఫస్ట్ టైంగా ఈ ఊరు వచ్చింది, మీకు ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటారేంటండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మీ గురించే చెప్పుకుంటారు, మా ఊరంతా మీ గురించే కోడేకి వస్తుంది, ఎలా తెలుసు అంటారేంటి, మాకు తెలుసు. ఆమెన్. చూడండి, దేవుని గూర్చిన సమాచారం ఊరి బయట ఒక ఏమండి లోకరీతిగా, లోకం దృష్టిలో ఆమె పాపాత్మురాలు, లోకం దృష్టిలో నీచురాలు. వింటున్నారా? ఈ నీచురాలైనప్పటికీ ఈమె ఏమైందో తెలుసు, అందరూ విన్నారు. ఈ ఎరుకోలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, ఇజ్రాయేలీల చరిత్ర అంతా విన్నారు. విని వాళ్ళ లోపలికి రానికుండా గడియలు మూసుకుని ఉన్నారు. కానీ ఈమె ఈ వేగుల వారితో ఏమంటుందంటే, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వల్ల దేశ నివాసులందరికీ ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చదువుతారు ఏనండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, చదవాలి గట్టి చదవరా, యెహోవా ఎర్ర సముద్రాన్ని, విన్నారా మరొకసారి గట్టిగా, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఏం చేశాడు? ఎంత అద్భుతమైన మాట అండి. ఎవడేవిడ భక్తిపరురాలు కాదు,
ఏమండి, ఇజ్రాయేలీలు కాదు, అన్యురాలండి. విన్నారా? విచిత్రం. మీరు ఒకసారి తల్లపైకెత్తి ఆలోచిస్తూ వినండి. ఎర్ర సముద్రంలో ఆరిన నేలలో నడిచిన వాళ్ళు కొద్ది రోజులకే నీళ్లు లేకపోతే ఏడుస్తున్నారు. మా నీళ్ళు లేక చంపుతావా మోసే? సముద్రం నుంచి ఎందుకు తెచ్చావు? నీళ్ళు లేవు, ఇప్పుడు మాకు నీళ్ళు ఇచ్చాడు. ఏమయ్యా, మా కీరకాయలు చెప్పుకోవటానికి సిగ్గుండొద్దండి. కీరకాయలు, దోసకాయలా? వింటున్నారా? మాకు మటనో చికెనో అని అడిగేదేదో. మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు గుర్తొస్తున్నాయి. మోసే, మాకు ఇప్పుడు ఏమి లేవా తింటాకే? మాంసం పెట్టాడు. మాంసం తిని నేను ఊరికనే ఉన్నారా? ఎప్పుడు ఇదేనా? ఇంక స్పెషల్ ఏమి లేదా? కొంతమంది మనుషుల నోట చూడండి, ఎప్పుడు పప్పేనా మమ్మీ, మరి ఇంకేం పెట్టమంటావురా? ఎప్పుడు పప్పేనా, మరి ఏం పెట్టమంటావు? చికెన్ తిని ఎప్పుడు చికెన్ అయినా ఇంకొంచెం వేరే. మనిషి నాలుగు విచిత్రం. నువ్వు దాన్ని చెప్పిన మాట అంతా విన్నావా, ఇల్లు గుల్లైపోద్దని. దాన్ని కానీ దారం వేసి కట్టి నేను చెప్పింది తిను అన్నావా, నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగు ప్రమాదం అండి బాబు. అది కోరుకున్నట్లుగా మీరు వినకూడదు, మీరు చెప్పినట్టుగా అది వినాలి. స్తోత్రం. ఓ మంచి మాట చెప్తాను నేనండి. రహాబు ఎందట, ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ కొరకు ఆ ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడట. ఆమె నీరు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో. విన్నారా? మీ ఎదుట. ఈమె అప్పుడు అక్కడ ఎర్ర సముద్రం నడిచిందా అండి? ఎర్ర సముద్రం దాటిందా? వింద అంతే. స్తోత్రం, స్తోత్రం. ఎర్ర సముద్రపు నీటిని మీ ఎదుట ఎలా ఆరిపోజేసెనో. విచిత్రం ఏంటంటే, నడిచిన వాళ్ళకి లేదు ఈ జ్ఞానం. ఆరిన నేల మీద నడిచిన వాళ్ళకి ఈ జ్ఞానం లేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, చరిత్రలు వింటున్నాం. ఒకవేళ మనం ఆ రోజున అక్కడ నడవకపోయినా, ఆ రోజున అక్కడ లేవకపోయినా, ఇదిగో రహాబుకున్న విశ్వాసం నీకుంటే, ఇదిగో ఆమె పేరు క్రొత్త నిబంధనలో విశ్వాసుల జాబితాలో చేర్చబడిందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థం ఏంటో తెలుసా అండి? ఈ రహాబు వ్యక్తిగతంగా బలహీనరాలే, దోషి అయినప్పటికీ ఆ రైటియస్ మైండ్, ఆధ్యాత్మికమైన మనసు ఎంత ఉన్నతంగా ఎదిగిందో తెలుసా? దేవుడు మీకు ఖచ్చితంగా ఈ దేశాన్ని అప్పగిస్తాడు. ఖచ్చితంగా మీరు దీన్ని స్వాధీనపరచుకుని. నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు నీకు? ఇవన్నీ ఎలా తెలుసు? ఎట్లా నమ్మావు? నేను విన్నానండి. ఏమన్నావమ్మా? మీ దేవుడైన యెహోవా మీ ఎదుట ఎర్ర సముద్రాన్ని, నీటిని, ఎర్ర సముద్రపు నీటిని మీ కొరకు ఆరిపోజేసానట. ఎంత అద్భుతమైన మాట అండి. ఆరిపోజేసెనో. యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులని సీహోనును ఓగుకు మీరేమి చేసితురు అనగా, వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో నేను కాదు, మేము వింటిమి. మా ఊరు వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, మా పట్టణం అంతా చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దేవుడని యెహోవా. ఈ మాట ఇశ్రాయేలీయులు చెప్పలేదే? ఇశ్రాయేలీయుల నోటి ఈ మాట రాలేదే? 40 ఏళ్ల ప్రయాణంలో ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడైనా కనపడిందా? అంటే ఇప్పుడు సువార్త ఎవరిలో బాగా పనిచేస్తుందో తెలుసా? నమ్ముకుని నడుస్తున్న మనకంటే కూడా అవుటర్స్లో బాగా క్రియ చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆలోచించే. వాక్యాన్ని వినటం వేరు, దాన్ని నమ్మటం వేరే. ఏమని నమ్మాలా? రహస్యమందున దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. అర్థమవుతుందా? వింటున్నారండి? సముద్రాన్ని ఎలా ఎండబెట్టాడో, రాజులను ఎలా సంహరించాడో విని మా గుండెలు కరిగిపోయినాయి. నేను చెప్తున్నా, మీరుగా చెప్పాల్సింది. ఏ స్టేట్మెంట్ అండి? నేను చెప్తున్నా ఏనండి. మీ దేవుడు పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడదండి ఇంత విశ్వాసం? చర్చికి ఏమైనా వెళ్ళిందా? సండే స్కూల్కి వెళ్ళిందా? అయ్యగారి దగ్గర ఏమైనా పరిచర్య చేసి నేర్చుకుందా? నో.
ఎవరో నోట నుండి విన్న మాట. ఆమె ఈ విశ్వాసం మీరు నేర్చుకోవాలంటే ఎన్ని ప్రసంగాలు విన్నాం అనేది కాదు, ఎంతమంది సేవకులు నెత్తుల మీద చేతులు పెట్టినా విశ్వాసం పెరగదు. నా మాటేనండి. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన వాక్యమై ఉండాల. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతుందండి. ఆమె వింది ఏమని? తన ప్రజల కొరకు ఆయనట ఎర్ర సముద్రపు నీటిని ఆవిరి చేశాడట. శత్రువు రాజుల్ని రక్తపాతము లేకుండా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చేటట్టుగా చేశాడట. ఏం దేవుడు ఆ దేవుడు! వాళ్ళ చేతికి రక్తం అంటకుండా వాళ్ళే కొట్టుకుని చచ్చేటట్టు చేశాడట. ఏం దేవుడు ఆ దేవుడు! అలాంటి దేవుడు నా కళ్ళతో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా టైం బాగుంది, మీరు దొరికారు. అయ్యలారా, నాకు ఈ దేశం వద్దు బాబు, నాకు ఈ ప్రజలు వద్దు బాబు, నాకు ఈ బ్రతుకు వద్దు బాబు, నాకు అలాంటి దేవుడితో అలాంటి ప్రజల సహవాసం నాకు కావాలి. నన్ను ఇదిగో ఈ చెరలో నుంచి నన్ను విడిపిస్తారా లేదా? ఇదిగో నేను మీకు సహాయం చేసే కదా, మీ కాళ్ళు పట్టుకుంటా బాబు, నాకు ఒక్క సహాయం చేయరా, ఈ దేశం నుంచి నన్ను కూడా విడిపించరా అని ప్రాధేయపడితే వాళ్ళు ఇచ్చారు ఎర్రని దారం. ఆమె ఎర్రని దారం రక్షణకు సూచన. ఎప్పుడైతే ఎర్రని దారం కిటికీ కట్టుకుందో వారు రానే వచ్చారు. వారందరిని సంహరించడం మొదలు పెడితే ముందే చెప్పారు, ఎర్రని దారం ఏ కిటికీకి అయితే కట్టబడుతుందో ఆ ఇంట్లోకి మాత్రం మరణదూత వెళ్ళకూడదు, ఎవరు ఆ ఇంటిని ముట్టకూడదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పొచ్చే మాట ఏంటంటే, ఆమె వింది, నమ్మింది. ఏమని? రహస్యమందున్న దేవుడు నేను చేస్తున్న ఈ సహాయానికి నాకు ప్రతిఫలం ఇస్తాడని. ఆమె మీరు కూడా ఎలా ఉన్నారు? 7 వారాలు వెళ్తే గట్టిగా 3 రోజులు ఉపవాసం ఉంటే నా కోసం కడుపు మార్చుకుంటున్నా, నాకు చేయవా? నువ్వు కడుపు మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే ఎంత? అటు కాదండి. కడుపు కాలినంత మాత్రం దేవుడు దిగిరా అని పాత సినిమాల్లో పాటలు పాడినట్టుగా దిగిరామంటే వచ్చేవాడు కాదండి. ఆయనకి ఇష్టమైన ఉపవాసాలు చేస్తే, ఆయనకి ఇష్టమైన క్రియలు చేస్తే, ఆమె రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నిదానమైన నీ ప్రార్థనైనా నీ ఉపవాసమైన ఉండగలిగితే మరొక చరిత్ర కూడా చెప్తాను, ఆలకిచ్చ. ఒకసారి నయోమి బెత్లెహేం అనే దేవుని పట్టణానికి, దేవుని ఇల్లు అని పిలువబడే ఆ బెత్లెహేం పట్టణం, రొట్టెలు కలిగిన పట్టణం అని పేరు పెట్టిన ఆ పట్టణానికి కూడా కరువు వచ్చింది. కరువు వస్తే విచిత్రం ఏంటంటే అందరూ ఆ పట్టణంలో ఉన్నారు. ఈమె గారు బయలుదేరు, నయోమి ఎందుకు వెళ్తున్నావు? నాకు ఈ పట్టణం నచ్చలేదా? అసలు దేవుడి పట్టణం ఏంటి, కరువు రావటం ఏంటి? నాకు చాలా అవమానంగా ఉంది. ఏముంది అసలు దేవుడి పట్టణం ఏంటి, కరువు రావటం? దేవుడి పట్టణాన్ని వదిలేసాడు, నాకు నచ్చట్లా. ఎక్కడ పోతావు? పోతా. ఎవరితో? మా ఆయనతో 2 కొడుకులు తీసుకుని పోతా. పోయిందండి. పోయి ఎవరు పంచం చేరింది తెలుసా? ఏ లోతు కడుపున, ఏ లోతును బట్టి ఒక దుర్మార్గపు సంతానం భూమి మీదకి వచ్చిందో ఆ మోయాబీయుల సంత దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబీయుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ పుట్టకే అడ్డమైన పుట్టకండి. అడ్డమైన పుట్టక పుట్టిన వాళ్ళు ఎట్లా ఉంటారండి? అడ్డగోలుగానే ఉంటారు. వాళ్ళ దగ్గరికి చేరి మొత్తానికి భర్త చచ్చిపోయాడు. మరి ఎందుకు చచ్చిపోయాడు అక్కడ రాయాల? ఏం జబ్బు వచ్చిందో మరి వాళ్ళు చంపారో మనకు తెలియదండి. మొత్తానికి భర్త చచ్చిపోయాడు. భర్తను పోగొట్టుకున్న వెంటనే ఇప్పుడు మగ అండ లేదు కదా, పెద్ద దిక్కు లేదు కదా, పిల్లల్ని తీసుకుని మరలా ఎక్కడికి రావాలండి? వాస్తవానికి ఇప్పుడు భర్తతో వెళ్ళింది, పరిస్థితులు తారుమారైనాయి, వెంటనే పుట్టింటికి రావాలా లేదా? ఏ ఆడపిల్ల అయినా భర్త పోగానే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళాలనుకుంటుందండి? పుట్టింటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. పైగా మీరు చదవండి, 1వ అధ్యాయం రూతు గ్రంథం. తరువాత ఎంతకాలం? అసలు ఎందుకు ఉండాలి అక్కడ? భర్త పోయాడు కదా, కొడుకులు వయసుకు వచ్చున్నారు కదా, ఇంకా 10 ఏళ్ళు ఏం చూస్తున్నట్టు అక్కడ మోయాబులో?
ఇంకా 10 ఏళ్ళు అక్కడే ఉందట. పెళ్ళిళ్ళు చేసి అది పైగా మోయాబు స్త్రీలని. భర్తే పోయినప్పుడు నోరు మూసుకుని బెత్లెహేము రాకుండా 10 ఏళ్ళు ఏ ఆశతో బతికినట్టు ఆవిడ. దేవుని పట్టణాన్ని వదిలిపెట్టి ఈ లోకస్తులున్న ప్రజల మధ్యలో 10 ఏళ్ళు ఏం చూసుకుని బతికింది మోయాబులో నయోమి. అందుకే తెలుసునా దేవుని బిడ్డల సహవాసాన్ని వదిలిపెడితే సర్వస్వాన్ని నష్టపోతారు. దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, లోకంతో స్నేహం, దేవునితో వైరం. తెలుసా? లోకంతో స్నేహం, దేవునితో వైరం అండి. అందుకని భర్తను మాత్రమే కాదండి, 2 యవ్వన వస్తువులైనటువంటి కొడుకులు కూడా పోగొట్టుకో. వింటున్నారా? ఇప్పుడు మగదిక్కు లేని కుటుంబం అయిపోయింది. ఇప్పుడు ఈమెకు మైండ్ మారింది. ఈ 10 ఏళ్ల లోపు ముందే మారితే బాగుండు, కొడుకులన్నా బతికేవాళ్ళు. కొడుకులు కూడా పోయాక 2 కోడలను చేతబట్టుకుని, అమ్మాయి ఇక కాదులే కానీ బెత్లెహేం వెళ్దాం అని చెప్పి 2 బయలుదేర చేసిందండి. 2 బయలుదేర చేసి కొద్ది రోజులు ముందుకెళ్ళి నాకు ఒక స్ట్రైక్ వచ్చింది. అవును, వీళ్ళని తీసుకెళ్తే నాకే ముద్ద ఉండదు అక్కడ, ఈ యవనస్తులు భలే తింటారు, వీళ్ళకి ఏడ తెచ్చి పెట్టేది నేను అని చెప్పి ఏం చేసింది తెలుసా? ముసలిది మామూలుది కాదండి. ఏం చేసిందంటే, ఇగో ఓర్ప, నీకు అసలు ఓర్పు తక్కువ, నా మాటిను. ఓ ఓర్ప, ఏం చేస్తావంటే చదవండి, నేను మీకు కొడుకులు కానీ మీకు పెళ్ళిళ్ళు చేసే సత్తా నాకు దగ్గర లేదు తల్లి, మీరు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా బతికేయండి అని అనగానే ఈ ఓర్పు లేని ఓర్ప ఏం చేసింది తెలుసా? 14వ వాక్యం. అమ్మ 13 చదవరా, నా కుమార్తెలారా, అక్కడి నుంచి చదవండి. ఎవరో ఇగో కొంతమందికి మేలు జరగకపోతే ఇట్లాంటి మాటలు వస్తాయని. మాకు దేవుడేం చేయట్లేదండి, దేవుడే మాకు విరోధ అయ్యను, లేకపోతే నా భర్త ఎందుకు చచ్చిపోతాడు, నా కొడుకు లేదు, వాళ్ళు చచ్చిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడే మాకు విరోధి, యెహోవా నాకు విరోధి అయ్యను. ఎట్టినారా? అసలు అవుతాడండి? ఆయన విరోధి అయితే అసలు మనం భూమి మీద బతుకుంటామా? కొంతమందికి వాళ్ళు కోరుకున్నట్లుగా కార్యాలు జరగకపోతే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, యెహోవా నాకు విరోధి ఆయను, యెహోవా నాకు విరోధి ఆయను. ఏమంటది? ఏమంటదండి? కోడలకు కలిగిన నష్టం కంటే ఈమెకి ఎక్కువ నష్టం వచ్చేసిందట. మిమ్మల్ని నొప్పించింది. ఎవరి వయసులో ఉన్న పిల్లలకి భర్తలు పోతే ఆమె కలిగిన నొప్పి కంటేనట ఈ ముసలోని పోగొట్టుకుంది కదా ముసలిది, ఆమె నొప్పి ఎక్కువైపోయిందట. అంతేనా? మీకు నొప్పించిన దానికంటే నన్ను ఎక్కువగా నొప్పించాడు ఆ దేవుడు, యెహోవా దేవుడు. ఎక్కడికి వెళ్ళింది మీ అక్క? జనుల యొద్దకి, తన దేవుని దగ్గరికి. 2 మాటలు అక్కడ గమనించాలి. జనులు ఎవరు? భక్తి కలిగిన వాళ్ళు కాదు, చెప్పే కదా, అడ్డగోలుగా పుట్టిన జనం వాళ్ళు. తన జనుల యొద్దకి, తన దేవుని యొద్దకి వెళ్ళిపోయింది మీ అక్క. చిన్నదానా, రుతమ్మ నువ్వు కూడా వెళ్ళిపో అంటే, ఇది ఈమె చెప్తున్న మాటలు బాగా వినాలి. మాటలు గమనించాలి. నా వద్దకు రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు. రావద్దనొద్దు, నన్ను విడిచిపెట్టొద్దని బ్రతిలాడకు. మా అక్కను బ్రతిలాడేవో వెళ్ళిపోయిందా, నన్ను మాత్రం బ్రతిలాడాల్సిన అక్కర్లేదు అత్తయ్య. ఆమేన్. నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. 4 మాటలు అక్కడ కనపడతాయి. ఎట్టినారా? నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించే చోటు, వాస్తవానికి చాలా సంవత్సరాలు అయింది. అక్కడ ఇల్లు ఉందో కొంపగూడు ఉందో లేదో తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటావు రూతు? ఏమో నాకు తెలియదు. మా అత్త ఎక్కడుంటే అక్కడ ఉంటా. అంత ప్రేమ ఎందుకు నీకు అంటే, నా మాట వినండి. ఓర్పకి ఓర్పు తక్కువై
నిరీక్షణ లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకని? అన్యురాలు కదా. వాళ్ళకి ప్రార్థన అంటే, దేవుడు అంటే, నిరీక్షణ అంటే, ఓపిక పట్టడం అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం చేయాలి? మొక్కుకోగానే కార్యం జరిగిపోవాలి. మొక్కుకుంటే కార్యం జరగాల, మొక్కుబడి చెల్లిస్తాం, అంతే, స్తోత్రం. ఆ అలవాట్లు అవి. కానీ రూతమ్మకి ఎక్కడిది విశ్వాసం? రూతమ్మలో ఎలా వచ్చింది నిరీక్షణ? ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే భాష ఏంటంటే, రూతమ్మకి కావాల్సింది రహస్యమందు చూచే నీ దేవుడు. స్తోత్రం. ఈ నయోమి రోజు చెప్తుండేది, ఎర్ర సముద్రం చీల్చబడటం, మారటం, మన్నా తినటం, ఇశ్రాయేలు ప్రయాణం అంతటిని గురించి కోడలతో ముచ్చటిస్తూ ఉండే. ఆడవాళ్ళు కలిస్తే ఏముంటాయండి? ఏమండి, ఆ నలుగురు ఆడవాళ్ళు కూర్చుంటే ఏముంటాయి అక్కడ? మంచి మంచి ముచ్చట్లన్నీ, ఆల్ ఇండియా రేడియో వార్తలన్నీ అక్కడికి రావండి. అలాగన రోజు నయం ఏం చెప్పేది వీళ్ళకి? ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా పోసుకొచ్చినట్టు చెప్పేది. పెద్దదానికి ఎక్కువ తెలివి ఉండాలి, చిన్నదానికి ఎక్కువ ఉండాలండి. ఆమె కలగలేదు సుమి, చిన్నదానికి కలిగింది ఒక ఆశ. రహస్యమందున్న దేవుడు, రహస్యమందు మనం చూస్తున్న దేవుడు, ప్రపంచానికి ఒకడు ఉన్నాడని సత్యం రూతమ్మకు బయలుపరచబడింది. అందుకని ఆవిడ అంటది, నీవున్న చోటే నేను ఉంటా, నీవు నివసించే చోటనే నేను నివసిస్తా. ఓ అద్భుతమైన మాట, నీ జనమే నా జనం. ఓర్పకి ఏం కావాల్సి వచ్చింది? తన జనం కావాల్సి వచ్చారు. కానీ రూతమ్మ అంటది, నాకు క్రొత్త జనం కావాలి. ఎవరా జనం? ప్రార్థనా సమూహం, వాగ్దానం కొరకు కనిపెట్టుకునే జనం, దేవుని కార్యాల కొరకు ఎదురు చూసే జనం. నీ జనమే నా జనం. ఇంకేమంటది? నీ దేవుడే నా దేవుడు, నాకు వద్దమ్మా, జీవం కలిగిన దేవుడు కావాలి, రహస్యమందు చూచే దేవుడు నాకు కావాలి. నీ దేవుడే నాకు దేవుడు. నీవు మృతి పొందు చోటనే. అబ్బా, ఏం త్యాగం అండి! ఎంత కమిట్మెంట్, ఎంత లాంగ్ ఆలోచన చేసింది తెలుసా? నువ్వు చచ్చిన చోట నేను చస్తా, నువ్వు పాతి పెట్ట. ఆమె విన్నారా? యవ్వన కాలంలో ఉన్న ఈమె తీర్మానం ఎంత లాంగ్ డెసిషన్ తీసుకుంది తెలుసా? నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడ పాతి పెడతా. నా నిర్ణయం ఎక్కడంటే, చచ్చేంత వరకు నేను నీతోనే ఉంటా. స్తోత్రం. మరణము తప్ప ప్రత్యేకించిన ఎడల ఆమేన్. ఎవరైనా మనల్ని విడదీయాలనుకుంటే, ఎంత కీడైనా దయచేయను గాక, అత్తయ్య దయచేసి నన్ను రావద్దు అనొద్దు అంటుందా. నేను అంటాను, రూతమ్మ నీకు దేవుడు ఎలా బయలుపరచబడ్డాడంటే, ఆమె అంటే చెప్పే మాట ఏంటంటే, ఆయన రహస్యములో నా ప్రవర్తన అంతటిని చూస్తున్నాడు, నా తీర్మానాన్ని చూస్తున్నాడు, నా నడకను చూస్తున్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నాడు. అందుకే బోయాజు పొలంలో నిలవబడిన ఆమెతో, బోయాజుతో దేవుడు మాట్లాడుతూ అంటమాట, బోయాజులోంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. రహస్యంలో నేను చూసా. ఏం ఆశించి వచ్చావు? ఆమె ముసలిది ఏం పెడుతుందండి? నాకే ముద్ద దొరకదు, ఈ యవనస్తులకు ఏం పెట్టాలని కదా తరుముదామని చూసుకుంది. కానీ నీవు అలా చూడలా, కష్టపడ్డావు, ఆమె కడుపు నింపావు, నీకు మిగిలింది నీ కడుపు నింపుకున్నావు. నీ సమర్పణ, నీ త్యాగం, నీ జీవిత ఆశయం అన్ని రహస్యంలో చూసి ఆయన అంటాడు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తా. ఆమేన్. అందుకే ఏమిటి ఆ ప్రతిఫలం అంటే, నీ త్యాగము గొప్పది గనుక అన్యరాలవైన నీ కడుపులో నుంచి రక్షకుడు పుడతాడు. ఆమేన్. అన్యరాలవైన నీ కడుపు వంశావళిలో నుంచి రక్షకుడి లోకానికి వస్తాడు. ఆమె అన్యురాలే కానీ ధన్యురాలండి. ప్రియులారా, ఈ రోజున వాక్యం వినటం వేరు, చదవటం వేరే, దాన్ని అన్వయించుకోవటం చాలా గొప్ప సంగతి. ఈ రోజున ఎంతోమంది వాక్యం వింటున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ ఆయన ఎవరో తెలియట్లేదు. ఇట్లా ప్రార్థన చేయగానే ఇంట్లో కార్యం జరిగిపోవాలి, ప్రార్థన చేయగానే ఇంట్లో అద్భుతం జరిగిపోవాలి, ఇక్కడ ప్రార్థన చేయగానే కష్టాలన్నీ తొలగిపోవాలి. ఇలాంటి రెడీమేడ్ భక్తులు కోకొల్లలు. వాళ్ళకి ఏం కావాలండి? రెడీమేడ్ కావాలి. బట్టలు కుట్టించుకుని ఓపిక లేకపోతే ఏం చేస్తున్నారు? షాప్కి వెళ్ళి అలా వెళ్తున్నారు, అలా తగిలించుకుని వచ్చేస్తున్నారు. ఒంట్లో వండుకోవటానికి ఓపిక లేకపోతే ఏం చేస్తున్నారు? ఇట్లా ఫోన్లో నొక్కుతున్నారు, 10 నిమిషాలు బెల్లు కొడుతున్నాడు. వింటున్నారా?
రెడీమేడ్ భక్తులు, రెడీమేడ్ ఓపికలు లేవు, నిరీక్షణ లేదు. కానీ లేఖనం ఏమని చెప్తుందంటే, రహస్యమందున్న నీ తండ్రి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఏ విషయాల్లో? ఒకటి ధర్మం విషయంలో, రెండవది ప్రార్థన విషయంలో, మూడవది ఈ 3 విషయాల్లో కూడా మనల్ని ఎవరు చూడాలా? చెప్పాలా? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. అదిగో రహాబుకున్న బలమైన విశ్వాసం అండి, రూతమ్మకున్న నిరీక్షణ అండి మనకి కలుగునుగాక. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి మీకు ప్రతిఫలములు ఇచ్చునుగాక. ఆ నిరీక్షణ కలుగునుగాక. ఆమేన్.